వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సెస్ కి సంబంధించి ఈ బ్రిడ్జ్ కోర్స్ పేపర్లోని ఫిజికల్ సైన్సెస్లోని కెమిస్ట్రీ పార్ట్ గురించి చూడబోతున్నాం. సో మనందరికీ తెలుసు, ఈ మార్చి 1వ తారీఖు నుండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. సో మనకి ఈ వొకేషనల్ కోర్సెస్లో మనకి చాలా రకాల ఒక 20 to 25 కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్లో మనకి ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ కోర్సులో మనకి ఈ రెండు పార్ట్ల కింద అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ రెండు పేపర్లు ఉంటాయి. అదే బయాలజీ స్ట్రీమ్ అంటే ఎంఎల్టీ, ఎంపీ, హెచ్డబ్ల్యూ లాంటి హోటల్ ఆపరేషన్స్ లాంటి కొన్ని గ్రూప్స్కి ఇక్కడ కూడా రెండు పేపర్లు, ఒకటి బయాలజికల్ సైన్సెస్, రెండు ఫిజికల్ సైన్సెస్. సో మనకి ఈ పరీక్ష కనుక బ్రిడ్జ్ కోర్సు కనుక మీరు పాస్ అయితే కనుక ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎంపీసీఆర్ బైపీసీ ఆర్ సిఈ, ఎంపీసీఆర్ బైపీసీ, రైట్? సో మనకి ఈ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వడం చాలా చాలా అవసరం. సో అందువల్ల కొంచెం ఫోకస్ చేస్తే కనుక ఈజీగా ఎలా పాస్ అవ్వచ్చు అని చూడొచ్చు. సో ఈ బ్రిడ్జ్ కోర్సులో మనకి ఇది 7th వీడియో. మనం ఫస్ట్ 6 వీడియోస్లోనూ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కెమిస్ట్రీ నుంచి చూసాం. సో ఈ వీడియోలో కూడా మనం అదే విధంగా ఇంకొక ఆస్పెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇది ఈ బ్రిడ్జ్ కోర్సులోని ప్రీవియస్ ఇయర్స్లోని పేపర్. సో మనందరికీ తెలుసు, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్సెస్ పేపర్లో మనకి రెండు పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 తీసుకుంటే కనుక ఫిజిక్స్ పార్ట్, అదేవిధంగా పార్ట్ 2 తీసుకుంటే కనుక కెమిస్ట్రీ పార్ట్. పార్ట్ 1 తీసుకుంటే కనుక ఫిజిక్స్ అండ్ పార్ట్ 2 తీసుకుంటే కనుక కెమిస్ట్రీ పార్ట్. ఇక్కడ పార్ట్ 1లోనైనా పార్ట్ 2లోనైనా రెండు సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ సెక్షన్ బి తీసుకుంటే కనుక 4 మార్క్స్ క్వశ్చన్స్. సో మనకి ఈ సెక్షన్ ఏలో అవుట్ ఆఫ్ 8 వీ హ్యావ్ టు ఆన్సర్ 6 క్వశ్చన్స్. అదేవిధంగా సెక్షన్ బిలో కూడా అవుట్ ఆఫ్ 8 వీ హ్యావ్ టు ఆన్సర్ 5 క్వశ్చన్. సో సెక్షన్ ఏలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 5 ones 5. అలాగే సెక్షన్ బిలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో 5 4s 20. సో మనకి ఇందులో ఫిజిక్స్ పార్ట్ ఒక 25 మార్క్స్, కెమిస్ట్రీ పార్ట్ ఒక 25 మార్క్స్. సో మనకి ఇందులో ఒక 18 మార్కులు వస్తే కనుక మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పాస్ అయినట్టు. సో మనకి ఈ కెమిస్ట్రీ ద్వారానే మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవటం అన్నది ఈజీగా తెచ్చుకోవచ్చు, కొంచెం మంచిగా ఫోకస్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా కెమికల్ బాండింగ్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, ఇది ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చూడబోతున్నాం, ఏం రాయాలి. సో ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో మనకి అసలు యాటమ్స్ అనేవి ఎందుకు బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే కనుకండి, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కనుకండి టు గెట్ స్టెబిలిటీ, అంటే ఈ స్థిరత్వం పొందటం కోసం అవి దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా, బాండింగ్ లో. అంటే కెమికల్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి అంటే కనుకండి టు గెట్ స్టెబిలిటీ. సో మనకి ఈ స్టెబిలిటీ ఎందుకు వస్తుంది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ లూయిస్ ఆక్టేట్ థియరీ అని చెప్పి ఒక థియరీ వచ్చింది. సో దీన్నే మనం ఆక్టేట్ రూల్ అంటాం. సో ఈ ఆక్టేట్ థియరీ ప్రకారం ఏ యాటంలో అయితే అవుటర్ మోస్ట్ షెల్లో NS2 NP6 కాన్ఫిగరేషన్ కానీ, లేదా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తుందో, అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటుందో ఆ యాటమ్ స్టేబుల్ గా ఉంటుంది. సో అకార్డింగ్ టు ది ఆక్టేట్ రూల్, ఎనీ యాటమ్ ట్రైస్ టు గెట్ NS2 NP6 configuration or 8 electrons in its outermost shell to get the stability. ఆ స్టెబిలిటీ రావటం కోసం 8 ఎలక్ట్రాన్లు తీసుకుంటా ప్రయత్నిస్తాం. సో మనకి అయానిక్ బాండ్ అంటే యాటమ్స్ కనుక, అయానిక్ బాండ్ అంటే ఏంటంటే కనుక, వాట్ ఈజ్ అయానిక్ బాండ్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో అయానిక్ బాండ్ అంటే ఏంటంటే కనుక ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్.
electrostatic attraction between two oppositely charged ions. Two oppositely charged ions is called ionic bond. Is called ionic bond. Right? What is the ionic bond? Electrostatic attraction. Electrostatic attraction between two oppositely charged ions is called ionic bond. Electrostatic attraction between two oppositely charged ions is called ionic bond. So మనం ఈ ionic bond formation ని ఎగ్జాంపుల్ ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో చూద్దాం. రైట్? సో ఏంటంటే కనుక ఫార్మేషన్ ఆఫ్ NaCl తీసుకుంటాం. Formation of NaCl. Formation of sodium chloride. So మనకి we know that electronic configuration of sodium is ఎంత అంటే కనుక 1s2 2s2 2p6 3s. సో మనకి దీని అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇది అవుటర్ మోస్ట్ షెల్. ఇవన్నీ కలిపితే ఏమంటున్నాం అంటే ఇన్నర్ షెల్స్. ఈ అవుటర్ మోస్ట్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇప్పుడు ఆక్టేట్ రూల్ ప్రకారం ఏ యాటమ్ అయినా సరే దాని అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటున్నాం? 8 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే కనుక సోడియం యాటమ్ కి ఇది ఒక ఎలక్ట్రాన్ కోల్పోవాలి లేదా 7 ఎలక్ట్రాన్ షేర్ తీసుకోవాలి. 7 ఎలక్ట్రాన్ తీసుకోవడం కష్టం, కానీ ఇట్ క్యాన్ రెడీలీ లూజ్ 1 ఎలక్ట్రాన్. ఈజీగా ఒక ఎలక్ట్రాన్ కోల్పోగలరు. సో అందువల్ల ఇది ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే కనుక ఎవరికైనా ఇచ్చేస్తే కనుక ఇది దీనికి ఏ గ్యాస్ ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో అందువల్ల అది ఆ ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోయి Na++. సో ఇక్కడ మనకి ఎలా అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే తీసుకుంటే కనుక 2s2 2p6 3s1 కింద మనకి ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది? Na+కి 2p6. So at the same time, if we observe the electronic configuration of chlorine, క్లోరిన్ తీసుకుంటే కనుక 1s2 2s2 2p6 3s2 3p6. సో ఈ అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఇక్కడ 5, టోటల్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే కనుక దీనికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో Cl ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cl. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి Na+ అండ్ the electrostatic attraction between Na+ and Cl- is called ionic bond. సో ఒకవేళ రాయమంటే ionic bond definition రాసి electrostatic attraction between two oppositely charged ions is called ionic bond అని రాసి ఫార్మేషన్ ఆఫ్ NaCl ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో మనందరికీ తెలుసు, we know that electronic configuration of sodium is ఎలా రాస్తాం? If it loses, if Na atom loses 1 electron, it gets octet configuration. సో అందువల్ల ఒక ఎలక్ట్రాన్ కోల్పోయేది Na+ కింద అవుతుంది. అట్ ది సేమ్ టైం క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే కనుక దానికి కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఈ Na ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ కి ఇచ్చేసి Na+ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసి Cl- కింద కన్వర్ట్ అవుతుంది. ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ దిస్ Na+ అండ్ Cl- ions నే మనం ఏమంటున్నాం ఇక్కడ? ionic bond. Electrostatic attraction between two oppositely charged ions is called ionic bond. ఇది explain the formation of ionic bond with a suitable example. ఇదే దాంట్లో మనం ఒకసారి కోవలెంట్ బాండ్ అంటే ఏంటో కూడా చూద్దాం. కోవలెంట్ బాండ్ అంటే కనుక covalent bond is formed by
మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మ్యూచువల్ షేరింగ్ అంటే ఏంటంటే కనుకండి, బాండింగ్ లో పార్టిసిపేట్ చేసే రెండు ఆటమ్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి రెండు కనుక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంటే కనుకండి, అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమంటున్నాం మనం ఇక్కడ? కోవలెంట్ బాండ్. అక్కడ ఫామ్ అయ్యే బాండ్ ఏమంటున్నాం? కోవలెంట్ బాండ్ అని చెప్తున్నాం. రైట్? సో కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ Cl2 తీసుకున్నాము. ఫార్మేషన్ ఆఫ్ Cl2 తీసుకున్నాము అనుకోండి. సో మనందరికీ తెలుసు, ఇందాక కూడా చెప్పాము, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ 1s2 2s2 2p6 3s2 3p5. సో మనకి దీనికి ఆక్టేట్ సింబల్ రాస్తే కనుకండి, ఈవెన్ దీని అవుటర్ మోస్ట్ షెల్లో ఈ విధంగా 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే విధంగా రెండో క్లోరిన్ ఆటంలో కూడా 7 ఎలక్ట్రాన్లే ఉన్నాయి ఇక్కడ కూడా. సో మనకి ఈ రెండు కూడా ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ పేరు ఏదైతే ఉంటుందో అది రెండు కనుక షేర్ చేసుకుంటుంటే కనుక అటువంటి దాన్ని ఏమంటున్నాం? కోవలెంట్. కోవలెంట్ బాండ్. రైట్? సో ఇక్కడ కోవలెంట్ బాండ్ అంటే కనుకండి, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ విత్ Cl2 ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ద్వారా చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి రెండు షేర్ చేసుకుంటాం. Thank you for watching Trinath Chemistry classes. Please like the video, share and subscribe the channel.